వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి రాయి. మన ఇంటి ఊరగాయ పచ్చడి. దానికోసం ముందుగా మామిడికాయలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయలు కట్ చేసి ఆ మామిడికాయ పీసెస్లో ఉన్న జీడు వైట్ది రిమూవ్ చేసి మ్యాంగో పీసెస్ అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న ముక్కల్ని మంచిగా కొంచెం తడి లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని డస్ట్ ఏం లేకుండా తూడ్చేసి ఇట్లా కొంచెం డ్రై అయ్యేంత వరకు వేరే క్లాత్ పైన ఇట్లా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే 1 year వరకు నిల్వ ఉండాలి కాబట్టి దీన్ని స్టోర్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సిన పదార్థాలు, కావాల్సిన వస్తువులు: మామిడికాయలు, పసుపు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, వేరుశనగ ఆయిలు, వెల్లిపాయలు, ఎల్లిగడ్డలు కూడా అంటారు. సో ఇవి మనకు కావాల్సినవి. పసుపు మేమైతే పసుపు కొమ్ములు కొనుక్కొచ్చి మిల్లు పట్టించాము. పసుపు సూపర్ ఉంది, మంచిగా అనిపించింది, చాలా బాగుంది మిల్లు పట్టించిన పసుపు. అలాగే ఎండుమిర్చి కూడా కొని ఎండుమిర్చిని కూడా మిల్లు పట్టించాము. కారం మాత్రం రెడ్ కలర్లో మంచిగా ఉంది, చాలా క్వాలిటీ అయితే మస్తు ఉంది, చాలా బాగుంది. అలాగే సాల్ట్ విషయానికి వస్తే కల్లుప్పు కొని దాన్ని మిక్సీ పట్టిస్తాము. దీనికి యూజ్ చేయడానికి కల్లుప్పే యూజ్ చేస్తాము మేము, అది ఎవరెవరి ఇష్టము. మెంతిపిండి కూడా అంతే, మిక్సీ జార్లో వేసేస్తాము. ఆవపిండి కూడా మిక్సీ జార్లోనే వేసేస్తాము. ఇలా ఇవన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటాము. సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా ఎల్లిగడ్డలు, అదే ఎల్లిపాయలు, అవి మంచిగా క్లీన్ చేస్తామన్నమాట. పొట్టంతా తీసేసి క్లీన్ చేసి కొంచెం సేపు ఎండలో పెట్టేసి అలా రెడీగా పెట్టుకుంటాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇప్పుడు మనం ఏమైతే డ్రై అయిన ఈ పీసెస్ ఉన్నాయి కదా, మ్యాంగో పీసెస్కి, వాటికి కొంచెం పసుపు, ఆయిల్ మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి పసుపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే మిగతా అన్ని వస్తువులు ఏవేవైతే చెప్పినా, మెంతిపిండి, ఆవపిండి అన్నీ మొత్తం మిక్స్ చేసి ఇలా కలుపుకోవాలి. టేస్ట్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో ఎందుకంటే మేము ప్రతి ఇయర్ పెడతాము, ప్రతి ఇయర్ కూడా మాకు 1.5 year అలాగే నిల్వ ఉంటుంది పచ్చడి. అలాగే ఇది మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక జాడీలోకి స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసే ముందు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. జాడీలో పోసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆ జాడీలో వేసేసేయాలి. ఇలాగా మీరు చూసినట్టు అలా వేసిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని దీంట్లో షిఫ్ట్ చేసినాక పైన నుండి కూడా ఆయిల్ పోయాలన్నమాట. ఇలా వేరుశనగ ఆయిల్ పోసేయాలి. ఓకే, ఫైనల్లీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంది. టేస్ట్ చేసేసినాము. ఇలా కొంచెం అందరం తలా కొంచెం